తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలానే అమ్మవారి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురుగారు, కొన్ని ప్రాణులు మన ప్రమేయం లేకుండానే వచ్చి పడుతూ ఉంటాయి. వాటి మనం ఒక సంకేతంగా కూడా తీసుకుంటామండి. ఇళ్లలో ఏంటంటే గండు చీమలు తిరుగుతున్నా, నల్ల చీమలు తిరుగుతున్నా, ఈగలు ఒకేసారి వస్తున్నా, అలానే బల్లులు తిరుగుతున్నా, దేనికో ఒక సంకేతం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ముఖ్యంగా బల్లి అంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటిది మనకు పూజ గదిలో కానీ డోర్ తీయంగానే పడితే మాత్రం బల్లి శాస్త్రాన్ని చదివేస్తూ ఉంటారు. అందులో ఉన్నది ఎంతవరకు నిజం అంటారు? అసలు బల్లులు తిరిగితే దేనికి సంకేతం అంటారు? బల్లి శాస్త్రం అనేటువంటిది ఉంది కదా. అవునండి. సో 100% అది నమ్మడమే. ఓ, ఇప్పుడు బల్లి శాస్త్రం ఉంది, పుస్తకం ప్రామాణికం ఉంది, అది మనము 100% నమ్మడమే. అదేవిధంగా కొన్ని సందర్భాలలో మీరు అన్నట్టుగా ఈ అంటే అమ్మవారి ఫోటో కానీ లేదా ఈశ్వరుని ఫోటో కానీ స్వామివారి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏవో లైక్ ఆ ఫోటోల వెనకాల కూడా ఉంటవి. క్లీన్ చేద్దాము, అమావాస్య టు అమావాస్య క్లీన్ చేసుకుంటారు ఎవరైనా. ఈ అమావాస్య తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి ఫోటో తీద్దామని అనుకునే సందర్భాలలో దాని వెనకాల బల్లి ఉంటుంది. భయపడతారు పాపం ఆడవారు నిజంగానే. అయితే మీరు అన్నటువంటి బల్లులు కానీ నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ అన్నిటికీ ఒక సంకేతం అయితే ఖచ్చితంగా మనకు ప్రకృతి నుండి వస్తుంది, ఇస్తుంది అనే భావన. తరచూ కూడా మనకు కొందరికి, అంటే సిటీలో కాదు, నెమళ్ళ సౌండ్ అంటే కొన్ని దేవాలయాల దగ్గర కానీ, పీస్ఫుల్గా ఉండే దేవాలయాల వద్ద కానీ, కొంత అటవీ ప్రాంగణంగా ఉండే సందర్భంలో కానీ నెమళ్ళ అరుపులు ఎక్కువగా వినబడుతుంటాయి. అది ఎంతో శుభం. ఇక్కడ అవును, ఈ బల్లి శాస్త్రానికి వచ్చేసరికి 3 బల్లులు ఉండాలి ఒకటే చోట. నిజంగా ఎవరైతే 3 బల్లులను చూస్తారో వారు అదృష్టవంతులు. వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది అని అర్థం. ఖచ్చితంగా 3 బల్లులు ఇది ఎంతో శుభం, శుభ సూచికము. 3 బల్లులు కొట్టుకున్న ఇట్లా మామూలుగా జనరల్గా 3 బల్లులు ఒకే వద్ద మనకు కనిపించిన, ఈ 3 బల్లులు కూడా ఒకే గోడ మీద మనకున్న కనిపించినటువంటి సందర్భాలలో ఓకే, ఏదో నాకు సక్సెస్ అవ్వబోతుంది, ఏదో నాకు పని అవ్వబోతుంది, ఏదో రకంగా నాకు జాక్పాట్ తగలబోతుంది. ఎంతో అంటే చాలా లక్ష్మీ ప్రదాయకం బల్లి అండి. 3 బల్లులు మనకు కనబడడం. అవును, 3 బల్లులు కనబడము ఎంతో విశేషం. ఇక ఈ బల్లులు ఎక్కడెక్కడ మనకు పడేటువంటి సందర్భాలు మరి అవి అనేటువంటిది బల్లి శాస్త్రంలో ఉంటవి, అది వేరే విషయం. కానీ ఈ 3 బల్లులు కనబడడం మాత్రం ఎంతో మిరాకిల్ మిరాకిల్ మిరాకిల్. అపశకునం లాంటిది లేదండి బల్లులకి? చాలా శుభం 3 బల్లులు కనబడితే అంటున్నా. ఇక నల్ల జీమలు అవి అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కుప్పలు కుప్పలుగా వచ్చేస్తాయి. అవును, ఇది కూడా ఎప్పటి నుండో ఒక పని గురించి మేము ఆలోచిస్తున్నాం అనుకున్నా, లేదా ఎప్పటి నుండో నాకు జాబ్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నా, లేదా ఏదో మనకు ఒక శుభం జరిగేటువంటి సందర్భంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు కలగబోతుంది అనడానికి ముందుగా ఈ నల్ల జీమలు మనకు కనబడడం. నల్ల జీమలు అవి కూడా కింది నుండి పైకి పాకుతూ ఉంటుంది. ఓకే, కింది నుండి పైకి పాకే సందర్భంలో కానీ ఇలాంటి సందర్భాలలో కడప మీద కానీ కడప వద్ద కానీ వాటిని ఏం చేయకూడదు, పసుపు నీటిని చల్లాలి, ప్రోక్షణ చేయాలి వాటిపై. చక్కగా కూడా కొన్ని నీటిలో పసుపు తీసుకోవాలి, ఒక 4 మామిడాకులు వేసుకోవాలి. చక్కగా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల ఏస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకోవాలి. మామిడాకులతో మొత్తము కూడా శుద్ధి చేయాలి. అవి వెళ్ళిపోతావా లేదా మాయమైపోతాయా ఒక 5 నిమిషాలలో చూడండి, వెళ్ళిపోతాయి. ఇక ఎర్రజీమలు ఇవి చాలా డేంజర్. ఎర్రజీమలు పైనుండి కిందికి పాకుతూ ఉన్నా, గోడ పైనుండి కిందికి పాకుతూ ఉన్నా, తరచూ ఇంట్లో కనపడిన, మనకు ఎవరో మనపై చెడు దృష్టి ఉంది అని కానీ, మనకే ఎవరో చెడు చేస్తున్నారు అనేటువంటి భావన కానీ,
లేదా ఇంట్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ 100% ఉంటుంది. కనుక ఇట్టి సందర్భాలలో ఖచ్చితంగా కూడా ఇంట్లో లక్ష్మీ నారసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవాలి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇది. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని ఎట్లా చదవాలి అంటే, ఒక బౌల్లో నీరు తీసుకోవాలి. ఆ నీటిలో కొంత పచ్చకర్పూరము, పుదీనా, లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి వీటన్నింటినీ కూడా మిక్సీలో బట్టి ఇంత పొడిని ఆ నీటిలో వేసి చక్కగా కూడా ఆ నీటిలో మన చెయ్యిని పెట్టి లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదవండి. చదివిన తర్వాత ఈ నీటిని ప్రతి మూలలలో చల్లండి. ప్రతి మూలలలో ఇంట్లో ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలలలో చల్లేసి చక్కగా కూడా మిగిలినవి ఇంటి బయట పారబోసేసి ఒక్కటేసారి చేయండి. ఇంట్లో అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. దీని తర్వాత కుదిరితే ధూపం వేయండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక బల్లులు అనేటువంటిది మనకు లక్ష్మీదేవిగా అనుకోవాల్సింది, చెడుగా అనుకోవద్దును. అది మీద పడింది అనుకుంటే బలిశాస్త్రం చూసుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకొని, ఇప్పుడు కరెంటు వేరు, దాన్ని ముట్టుకుంటే వేరు. కరెంటు మనకు సప్లై ఇస్తుంది, వెలుతురునిస్తుంది, ఓకే సంతోషం, హ్యాపీగా ఉన్నాం కదా. నేను చూస్తాను అని చెప్పి వైర్ని కట్ చేసి ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అదేవిధంగా కొన్ని చూడడానికి మనకు శుభం, కొన్ని మన ఒంటి మీద పడితే కొంత అమంగళం. స్నానాది కార్యక్రమాలు చేసుకోవాల్సి. కనుక ఆ విధంగా మనం చూసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. అలానే పొరపాటున ఒకవేళ బల్లి మీద పడినప్పుడు మన దగ్గర బలి శాస్త్రం ఏవి లేదు చదవాలనుకున్నప్పుడు, అప్పుడు కంచిలో మనకి బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకున్న వాళ్ళన్నా ముట్టుకోవచ్చు, లేదంటే అది ఆల్రెడీ ముట్టుకున్న వాళ్ళకి ఆ దోషం అంటదు అని చెప్పేసి అంటారు. అది నిజమే. కంచిలో ఆ బంగారు బల్లిని ముట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, మనము తెలుసో తెలియకనో బల్లిని చంపినటువంటి దోషము అక్కడ పోతుంది. అది మీద పడడం వల్ల కాదు. తెలుసో తెలియకనో బల్లి చనిపోయింది మన వల్ల, ఆ దోషం పోతుంది. అట్లా మీద పడడం వల్ల అనేటువంటిది లేదు. ఓకే గురుగారు, అసలు బల్లికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయనే విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.